మీకు రాసేటప్పుడు స్టార్టింగ్‌లో ప్రిలిమ్స్ గాని, మెయిన్స్ గాని ఒక స్ట్రాటజీ ఉండేదా? ప్రిలిమ్స్ కానీ? అవును సార్. యాక్చువల్లీ నేను ప్రిలిమ్స్‌ని 3 టైప్స్ ఆఫ్ డివైడ్ చేస్తా సార్. ఒకటి కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒక పార్ట్, స్టాటిక్ పార్ట్ సెకండ్ పార్ట్, అండ్ థర్డ్ పార్ట్ అనేది మ్యాథ్స్. ఈ 3 పార్ట్స్ ఉంటాయి సార్. అంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మినిమం 2 to 3 months టైం ఉంటుంది అనుకోండి. సో జనరల్గా ఏం చేయాలంటే సెకండ్ పార్ట్ని నేను ఫస్ట్ చదువుతాను సార్. స్టాటిక్ ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టాటిక్ చదువుతాను. ప్యూర్గా స్టాటిక్ పైన నేను ఫోకస్ చేస్తాను. ఒక 2 hours మ్యాథ్స్ చేస్తాను సార్. ఆ తర్వాత ఎప్పుడైతే టైం ఎగ్జామ్కి దగ్గర వస్తుందో అప్పుడు మనం ఈ ఫస్ట్ పార్ట్ కరెంట్ అఫైర్స్ పార్ట్, ఇంటర్నేషనల్ రిలేషన్ పార్ట్ని ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వెరీ బ్యాలెన్స్డ్గా మనం ఎగ్జామ్ రాయగలుగుతాం సార్. అండ్ ప్రిలిమ్స్లో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్, మాక్ టెస్ట్ రాయాలి. ఖచ్చితంగా మాక్ టెస్ట్ రాయాలి. ఎందుకంటే ప్రిలిమ్స్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు సార్, ఫస్ట్ మ్యాథ్స్ చేస్తారు. ఒకవేళ టఫ్ వస్తుందంటే చాలా వరకు మనకు అక్కడనే టైం వెళ్ళిపోతుంది. అక్కడ మన లాస్ట్లో హరిబరిగా మంచి క్వశ్చన్స్ కూడా మనము మిస్ చేయగలుగుతాము. సో అలా మిస్ కాకూడదంటే మనకి మాక్ టెస్ట్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.